అందరికీ హాయ్. మేము ఒక చిన్న వీడియో చేద్దామని చెప్పి వచ్చినాం. మాకు నిన్న వచ్చిన ఇన్ఫర్మేషన్ మాకు వీడియో చేయనీకే మీకు కూడా చెబుదామని చెప్పి వీడియో చేయడం జరుగుతున్నది. మీరు ఫస్ట్ ఒక లైక్ కొట్టండి, లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. మేము చేసే వీడియోలు అన్నీ మీరు మర్చిపోతే కూడా మీకు వస్తాయి. ఈ వీడియోలు ఇన్ఫర్మేషన్ అనేది మీకు వస్తుంది. మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, రీసెంట్గానే వచ్చిన ఇన్ఫర్మేషన్. ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు. ఇద్దరు అంటే ఒక బ్రదరు తమ్ముడు, ఇద్దరు ఒక బ్రదర్ ఒక తమ్ముడు ఉంటారు. తమ్ముడు బ్రదర్ ఉంటే ఇద్దరు మంచి, ఒకడు జాబ్ చేస్తాడు, ఒకడు ఇంట్లో ఉట్టినే ఊరికేనే ఉంటాడు. ప్రతి ఇంట్లో కామన్ గా ఉండేది, ఇంట్లో ఎవరో ఖాళీగానే ఉండడము, ఏదో సంథింగ్ ఏదో జరుగుతూ ఉంటది. ఆ ఇద్దరు దాంట్లో ఒకడు ఖాళీగా ఉంటాడు. ఈ జాబ్ చేసేటోనికి పొద్దున్న లేచి జాబ్ చేయడం, ఇవి చేయడం అవి చేయడం అంటే నెత్తిలో ఇవే దశలో ఉంటాడు. మంచిగా డిగ్నిటీగా పోతాడు, డిగ్నిటీగా వస్తాడు. ఈ ఇంట్లో ఉన్నోనికి ఏమవుతుంది అంటే తమ్మునికి వీడు కొంచెం ఎట్లా అంటారు అంటే ఉన్నదాన్ని, ఉన్న జాబర్ని ఎట్లా చేయకూడదు, ఎట్లా వీని దగ్గర మా ఆయన దగ్గర ఎట్లా పైసలు తీసుకుందాం, అట్లా అట్లోడి ఉద్దేశాలు ఉంటాయి వానికి. ఎట్లా ఇదైతే పైసలు అడిగిందాడు, ఎట్లా పెడతలేడు, ఈయన్ని ఇట్లా ఇంతకెళ్ళి ఎట్లా పైసలు తీసుకున్నాలి, ఇంతనే ఎట్లా ఖర్చు చేయాలంటే వానికి తమ్మునుకుంటుంది, జాస్ అంతా తమ్మునుకుంటుంది. అట్లా ఇది అన్న తమ్ముడే కదా అని చెప్పి నమ్మి అట్లా కొన్ని పైసలు ఇస్తాడు. ఇచ్చినప్పుడు వీడు సరిపోవు. అది ఇప్పుడు ఇచ్చినప్పుడు మనసుకు సాటిస్ఫాక్షన్ అనేది ఇయ్యది. పైసలు కొన్ని ఇస్తే కూడా మనసుకు సాటిస్ఫాక్షన్ అనేది ఇయ్యది. ఇవ్వకుంటే ఉరకని ఇట్లా చేస్తావా అని చెప్పి ఇట్లా ఇక నీతోనే ఖర్చు చేపిస్తాం. ఇక ఎట్లా అంటే పందుల దాడి అంటారు చూడు, పందుల దాడి చేసినట్లు అట్లా ఉన్నాయన్నీ ఇంట్లో సామాన్లు అన్ని వేరొక షేర్ అయ్యలే. ఇక వేరొక షేర్ అయ్యలే. ఈ ఎవరికి అమ్ముకున్న ఇక వానికి వాన్న సంతృప్తి సంతోషం అనేది వానికి తెలియాలి. ఇక అట్లా ఇంట్లో సామాన్లు ఏమేమో వానికి నచ్చింది అట్లా చేసింది. అట్లా మనిషి చేస్తే ఆడి అన్న ఎంతైనా సొంతం అన్న ఇప్పుడు ఓన్లాక ఎగురుకుంటా కూర్చుంటే పనులు కావు కదా. అన్న తీరు వేరే ఉంటుంది, తమ్ముడు తీరు వేరే ఉంటుంది. తమ్మునికున్న తెలివి అన్నకు లేకపోవచ్చు, అన్నకున్న తెలివి తమ్మునికి లేకపోవచ్చు. అట్లా కాంబినేషన్ అనేది రిగ్రెట్ అయి కూడా వస్తుంది, ఏ విషయంలో అన్నా సరే ఉండాలి. అట్లా అయిపోట్ వస్తే ఇక మాకు ఇది రీసెంట్గానే ఇప్పుడు ఇది ఎక్కడ తెలిసింది అంటారంటే జస్ట్ ఇన్ఫర్మేషన్ మాకు వచ్చింది. మాకు ఇన్ఫర్మేషన్ వస్తేనే మేము దీన్ని వీడియో రూపంలో చేసి మీకు అందిస్తున్నాం. మీకు ఇట్లా అంటే ఇట్లాడు మనుషులు కూడా ఇట్లా చేస్తారనే మనుషులు కూడా ఒక టైప్ ఆఫ్ మనుషులు కూడా ఉండరు అని చెప్పి ఈ వీడియో ఉద్దేశం. అంతే, ఇంకా వేరే ఉద్దేశం వేరేళ్ళ గురించి చెప్పాల్సిన అవసరం ఈ వీడియో ఉద్దేశం కాదు, మా ఉద్దేశం కాదు, నా ఉద్దేశం కాదు, అసలే కాదు. ఇన్ఫర్మేషన్ వచ్చిన దాని ప్రకారమే మేము వీడియో చేయడం అనేది జరుగుతుంది. మా ఫ్రెండ్ గానికి ఇద్దరు ఇట్లా ఒక ఇంట్లో ఇట్లా జరిగిందని ఇక జరిగితే వాడు ఏం చేసినంటే ఇక వాడు ఉన్నాయన్ని అమ్ముకుంటే ఏమంటలేడు, ఇంక కోపము వస్తలేదు అసలు. ఉన్నాయన్ని ఇంట్లో ఏం అమ్ముకుంటే ఏం చేసినా ఉంటాయి కదా. ఇప్పుడు ఏమన్నా ఇల్లు అన్నాక ఏమో కాస్ట్లీ వస్తువులు ఏవో ఉండొచ్చు, ఒకరికి ఈ డబ్బానే మంచిగా అనిపించవచ్చు, ఒకరికి ఏదైనా సరే దానికి కాస్ట్లీ అనేది వాల్యూ అనేది ఉంటుంది. అట్లా ఇక వాళ్ళకి అడిగితే ఇక దీనికి ఏం కోపం వస్తలేదు, మనిషికి తిట్టలేడు, వీడు ఏమంటలేడు అంటే వాడు ఒకటే డింగ్ మనసులో కోపం వస్తలేదు. ఇక ఎట్లా ఏం అమ్మితే పైసలు తింటున్నాడు. ఇప్పుడు వాని సంతోషానికి వానికి ఇచ్చిపెట్టిండు. అన్న గుణం ఏమింది, వాడు చిన్నోడు, వాడు చేసే పిచ్చి పనులన్నీ అన్న సహించుకుంటూ వచ్చిందంట వాళ్ళ ఇంట్లో. ఇప్పుడు అన్న తత్వం గుణం ఏమిన్నాయో అదే కదా. తప్పు చేస్తే కూడా పోనీ ఆడ చిన్నపిల్లాడు అని తెలియక చేసిననే నీ చెప్పిన మాటని అంత ఈజీగా అనేది అన్నిట్లో ఎవరు తీసుకురాడు. కానీ వాళ్ళ అన్న తీసుకొచ్చిండు. అట్లా వేరేళ్ళు పోయి గొడవలు పడితే ఈ కొట్టేస్తావు, ఇది వస్తా, జడల కేసులు అయితే కూడా వీళ్ళన్న తెలియదనే మూమెంట్ చేసినాక తప్పులు చేస్తారు. తప్పులు చేయనోడు ఎవడున్నాడు అంటే ఇట్లా ఈ విధంగా వీన్ని సేవ్ చేసుకుంటూ వచ్చిండు. ఎందుకంటే అన్న తత్వం, అది అన్న తత్వంలో ఉంటుంది. అట్లా ఇక
మా ఫ్రెండ్ గాని దగ్గర ఇట్లా జరిగింది, అట్లా అట్లా ఉన్నదంట, అట్లా చేసింది. ఇక ఇంట్లో ఏం అమ్మితే ఏం సామాన్లు తీసుకుపోయి వేరేళ్ళకి ఇస్తే ఏం ఏమన్నా సామాన్లు అని ఇంపార్టెంట్వి ఉంటాయి కదా, తీసుకుపోయి ఇస్తే ఏమంటలేరు. ఈ మా ఆయన అంటలేరు. వాళ్ళ ఇంట్లో ఏంటంటే వాళ్ళ ఇద్దరు బ్యాచులర్స్. వాళ్ళ వాళ్ళ మమ్మీ డాడీ వేరే దగ్గర ఉంటారు. వాళ్ళ మమ్మీ డాడీ వేరే వేరే ఇంటి దగ్గర ఉంటారు. వీళ్ళు బ్యాచిలర్స్ గా ఉన్నదంటే వాళ్ళ మమ్మీ డాడీకి తెలియదు కదా. అట్లా వాళ్ళ మమ్మీ డాడీ ఏమో దూరం ఉంటారు. వాళ్ళ మమ్మీ డాడీ దూరం ఉన్నప్పుడు వీళ్ళిద్దరు ఏం చేస్తున్నారు అనేది, ఇప్పుడు ఫోన్ లో ఎంతసేపు అని చెప్పి మాట్లాడతావు, మా మమ్మీ తిన్నావా తాగినవా ఏదో చెప్పి ఇంతవరకే డిస్కషన్ జరుగుతుంది. ఏ మదర్ ఫాదర్ విషయంలో అయినా సరే ఇట్లా జరుగుతుంది. ఇక మా అన్న నేను చేసే పనులన్నీ మా అమ్మ నాన్నకు తెలియదు, వాళ్ళ మమ్మీ డాడీకి తెలియదు అని చెప్పి వాడు చిన్నోడు ఏం చేసిండంట, ఇంట్లో వాడు ఉన్న సామాన్లు గీమాన్లు అన్ని వేరే వాళ్ళకి ఇచ్చి వాని సంతృప్తి, వాని సంతోషం, వానికి ఎట్లా అంటే వాడికి అంటే ఉంటారు కదా ఫ్రెండ్ సర్కిల్ మంచిగా ఉంటే ఆటోమేటిక్గా వాడు కూడా మంచిగా అవుతాడు. ఫ్రెండ్ సర్కిల్ అనొద్దు, వీడిని నేర్చుకున్న వీడిని తప్పు పట్టవద్దు. అది నేర్చుకున్న గుణం అనేది అట్లా ఉంటుంది. అట్లా మొత్తానికి ఏం జరిగిందంటారంటే, వీడు చిన్నోడు ఈ స్టేజ్కి వచ్చిండు. ఈ స్టేజ్ నుంచి వెళ్ళి తొందరగా కోలుకొని బయటికి రావాలని చెప్పి వాళ్ళ అన్న అనుకున్నాడంట. ఇక వానికి హైలైట్, చిన్నోనికి హైలైట్ ఏంటంటారంటే, ఎవడేం చెప్పినా వానికి వాని మాటనే కరెక్ట్. ఎవడైనా ఉండను, వాని ఫ్రెండ్ సర్కిల్ ఉండని, వాని రిలేషన్ ఉండని, ఏది చెప్పినా వాడే కరెక్ట్ అని ప్రూవ్ చేసుకోవాలి అంతే. ఎందుకంటే బలమైన కారణం ఏమిందంటారంటే, అబ్బా నన్ను అందరూ ఇప్పుడు ఒక స్టేజ్ వచ్చేటోళ్లకు వానికి చదువైపోయి ఇంకా జాబ్ వరకు వచ్చే వరకు అందరు నన్నే మాట్లాడుతున్నారు అంటారు అని అనుకొని ఒక సంతోషం అనేది లోపల రేజ్ అవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది, అంటే పెరుగుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. ఇంక్రీజ్ అయినప్పుడు వాడేమనుకుంటాడు, నిన్ను అక్కడ నీకు ఏం మాట్లాడుతున్నారు, నీకేం అర్థం అవుతున్నది అంటే మనకు తెలియదు, అది అందరు నాతో మాట్లాడుతున్నారు కదంటే వాడు అదే ఆలోచనలో ఉంటాడు. ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే, ఇప్పుడు మాట్లాడనోళ్ళు కూడా వానితో మాట్లాడితే ఎట్లుంటుంది కథ, అది వేరేలాగా ఉంటుంది. అట్లా ఉద్దేశించి వాడు అనుకుంటా ఉంటాడు, వానికి ఏ చెప్పినా వాని మాటనే కరెక్ట్. ఇక అట్లా అనుకొని వీనికి కోపం వస్తలేదు, ఏమొస్తలేదు, అన్ని పైసలు తగలబెడితే ఇది వస్తలేదు. వీని ఏం చేస్తే ఇదవుతారు. ఎక్కడ అంటే వానికి ఎవడో చెప్పించాడు, అరబై గిట్ల మొత్తం అంతా గిట్లా కొలాబ్ చేస్తే మొత్తం అంతా గిట్ల అవుతుంది అంటే వానికి ఏం దొరుకుతుంది అంటే, వానికి చిన్నోనికి వెనక ఉన్నోళ్ళ వాళ్ళ తమ్ముడు బ్రదర్, ఆ బ్రదర్ వెనకాల ఉన్న ఇంకో చిన్న చోటమాట చెంచా బ్రదర్స్ అనే వాళ్ళకు తెలియాలి. ఆ చోటమోట చెంచా బ్రదర్స్ వాళ్ళకు తెలిసినప్పుడు అది ఆ మ్యాటర్ అనేది కరెక్ట్ అనేది అక్కడ వాళ్ళకున్న కరెక్ట్ సిచ్యువేషన్ కి అర్థమవుతుంది. అట్లా ఇక కోపం వస్తలేదు, ఉన్న సామాన్లు ఇక మొత్తం అన్ని ఇస్తున్నాడు, పైసలన్నీ ఖర్చు చేస్తే మా అన్న కోపం వస్తలేదు, ఏమొస్తలేదు. కానీ వాళ్ళు అన్న మనసులో ఏం ఉన్నదంటారు అంటే, ఇవి అన్నిటి నుంచి వెళ్ళి మొత్తం బయటికి వచ్చి మొత్తం అంతా రిగ్రెట్ కాకుండా వీనికి నిజాలు తెలుసుకొని వీడు బయటకు వచ్చి వాళ్ళ ఉన్న రిలేషన్ ని వాళ్ళందరిని అర్థం చేసుకొని వాడు ఉండాలంటే వాళ్ళ అన్నకు ఆలోచన ఉంటుంది. ఇప్పుడు అన్నకున్న ఆవేశం అనేది తమ్మునుకున్న ఆవేశం అనేది అన్నకుండదు. డిఫరెంట్ హ్యూమన్స్ ఉంటాయి, డిఫరెంట్ హ్యూమన్స్ అంటే పెద్ద చిన్న అనేది అవే రెస్పెక్ట్ అనేది అట్లే దాంతోనే ముడిపడి ఉంటుంది. వాళ్ళన్న మనసులో ఇది ఒక్కటి నాటుకుంటుంది, ఏం చేసినా తమ్ముడే కదా చేసింది అంటే అన్నిటికీ ఒడుచుకుంటూ పోయినప్పుడు ఇక అన్నిటికీ రిగ్రెట్ కాకుండా వాడు ఇట్లా ఈ విధంగా కూడా వీళ్ళిద్దరి మధ్యలో ఏం మనస్పర్ధలు వస్తలేవు. ఇట్లా అంటే వాన్ బ్రదర్ వెనక ఉండి ఇంకో చోటమోట బ్రదర్స్ ఉంటారు. చోటమోట బ్రదర్స్ అంటే వెనకాల ఉండి నల్లిలక చెప్పి పుల్లలేటోళ్ళు ఉంటారు.
ఆమెకి వాడు చెప్పిన మాటలు ఈయనే వీడు సొంత ఇంట్లోనే సామాన్లు గీమాన్లు అన్ని మొత్తం అమ్మి పడేసి వీళ్ళు సంతృప్తి పొందుతూ ఉంటాడు. అది ఎన్ని రోజులు? కొన్ని రోజుల వరకు జరుగుతుంది. వాళ్ళు అన్న ఏమనుకుంటాడు, తీసుకోనిలే ఏమున్నది, తింటనే తమ్ముడే కదా తిన్నది, మన బుద్ధి ఒకటి మార్చి మంచి మనిషిలాగా బతుకుతా అంటే వాళ్ళ అన్న ఆలోచనతో పెద్ద ఆలోచనతో ఉంటాడు వాళ్ళన్న. ఎక్కడెక్కడ చెడిపోకొచ్చిండ్రు. ఈ తమ్ముడు బ్రదర్, ఈ చోటమట బ్రదర్ ఉన్నాడు కదా, చోటమట బ్రదర్ ఈ ఇద్దరికి అగనెస్ట్ అయితలేదు అంటే ఇద్దరికి కొట్లాటలు అయితలేవు. వీళ్ళన్నా అన్ని ఉండి సహించి భరించిండు. మా ఫ్రెండ్గా నా దగ్గర ఇద్దరు ఫ్రెండ్స్ అని చెప్పినా కదా, వాడు ఉండి భరించిండు. వాడు ఆ పెద్దోడు మా ఫ్రెండ్ సొంత పెద్దోడు మా ఫ్రెండ్ వాడు ఇప్పుడు మేము మాట్లాడుకునే డిస్కషన్ దగ్గర చిన్న చోటమద బ్రదర్ని తీసుకురాం. వాడు ఏం చేస్తున్నా వాడు చేయని ఇవన్నీ, వాడు ఏం చేస్తున్నా చేయని, వాడు ఎంతవరకు తీసుకొస్తా చూసుకుంటూ పోదాం అంటే మేము డైలీ టాకింగ్ చేసుకుంటూ ఉంటాం. మాకు అట్లా అందుతూ ఉంటుంది. అట్లా మేము కనిపెట్టింది ఏమిందంటారంటే ఈ మా బ్రదర్, మా ఫ్రెండ్ వాళ్ళ బ్రదర్ వెనక ఉండే చోటమేట బ్రదర్స్ గురించి మేము స్టార్ట్ చేసినాం. ఈ ఎట్లా నడిచింది, వీడు మావోడు, వీడు చెప్పానంటే ఏం వీడు అన్నిక రాదు. ఆ బ్రదర్ వెనక ఉన్న చోటమేట బ్రదర్స్ ఎవరు అసలు వాళ్ళు వీళ్ళకి ఏం సంబంధం అని మేము ఇట్లా ఎంక్వైరీకి మేము స్టార్ట్ చేస్తే వాళ్ళ దాంట్లో ఏంటంటే ఒకసారి మా ఫ్రెండ్ గారు పోయి విన్నాడంట, మీ ఇద్దరికే వాళ్ళు ఇది లంకలు పెట్టడానికనే లింకులు పెట్టింది అని చెప్పి తేలితే ఏమైందని చెప్పి అంటే వాడిని ఒకసారి పట్టుకొని అడిగితే అప్పుడు నిజాలు అనేది మొత్తం అన్ని బయటకు వచ్చినాయి. బయటకు వచ్చినప్పుడు నీవు ఎట్లా ఇదైతే చేపించినావో ఇట్లనే మా బ్రదర్ని మార్చకపోతే ఇక మొత్తం నీవు ఎట్లా చేసినావో నీకు మొత్తం అంతా మేము అట్లా చేసి పాటిస్తామంటని మేము ఉంటుంది కదా. ఇప్పుడు సర్కిల్ అన్నాక నీకు ఈడ ఉండే నువ్వు లింకులు పెట్టడానికే ట్రై చేసినావు. మేము సర్కిల్ అన్నాక ఉంటుంది. సర్కిల్లో మేము ఫోన్లో చేసిన వాళ్ళకి అట్లా ఇది చేస్తారు. ఇక చేసి మనిషిగా మార్చడానికే ట్రై చేసినాం. ఇక అయినను కూడా ఈనలే. అట్లా కొన్ని రోజులు జరిగింది. ఈనలే ఇట్లా ఇవన్నీ ఇచ్చుడు బచ్చుడు బంద్ చేస్తుడు అని చెప్పి ఈనకుంటే ఇక మళ్ళా ఇట్లా ఉండి ఏందంటారంటే వాడు వేరే ఈ చోటమోట బ్రదర్ వెనక ఉన్న బ్రదర్స్ ఈ బ్రదర్కి ఏం చెప్పిందంటే ఈ బ్రదర్ని ఎక్కడైనా వెళ్ళిపోమని చెప్పింది. వెళ్ళిపోతే మీ పెద్ద బ్రదర్ వస్తాడు, నీ వెనకాల పడతాడు, మొత్తం వెనకాల వాడి మొత్తం అంతా తిరిగి మొత్తం అంతా ఏడునో వెతుకుతాడు అని చెప్పి చేసింది. కానీ ఆ చోటమోట బ్రదర్ ఏం చేసినంటే ఈ నుంచి వాళ్ళ రిలేషన్షిప్ ఉంటారు కదా, ఇప్పుడు చుట్టాలు గొట్టాలు ఉంటారు, వాళ్ళు వానికి తెలిసిన చుట్టాలు దగ్గరికి వాడు రిలేటివ్ దగ్గరికి పోయి ఆడ తల దాచుకుంటే ఇక మేము కొన్ని రోజులు చూసినాం. ఇక మేము ట్రాకింగ్ అనేది పనిచేస్తూ ఉంటుంది. ప్రతిదీ ట్రాకింగ్ అనేది పని చేయకుండా ఏదో ఉండదు అనుకుంటారు కొంతమంది. ఏం పోయింది అంటారంటే ఎక్కడెక్కడ ఇన్ఫర్మేషన్ ఏం లేకుండా ఊరికేనే డింగ్ డాంగ్ చేద్దామంటారు అనుకుంటారు. కానీ ఫ్రెండ్ సర్కిల్లో టెక్నాలజీ ఉన్నది, అంతా ఉన్నది. మా ఫ్రెండ్ సర్కిల్లో చాలా ఉన్నది, చాలా అంటే చాలా ఉన్నది. తెలుసుకోవడం పెద్ద విషయమే కాదు, తెలుసుకుంటా ఉంటాం. అది కామన్గా జరుగుతుంది. అది అందరికీ అంత పాసిబుల్ కావచ్చు. బట్ ఏంటంటే ఫ్రెండ్ సర్కిల్ అంతే, ఇంకా వేరే ఉద్దేశంతో ఏం లేదు. మేము తెలుసుకున్నా కూడా మేము కాము ఉంటాం. అలా తెలుసుదంటే మేము ఎవరులాడం, కానీ తెలుసుకొని కూడా మేము కాము ఉంటాం. అది దానికి అన్నిటికీ కాలం సహకారం టైమింగ్ అనేది సింక్ అవుతూ ఉంటుంది. అట్లా ఇక పోయి వేరే వాళ్ళ దగ్గర దాచుకుంటే ఇక మళ్ళీ ఇట్లా కాదని చెప్పి మనం అక్కడికి పోయి మనం పట్టుకురావచ్చు. కానీ అక్కడ ఏంటంటే బుద్ధి మారాలి, మైండ్ అనేది చేంజ్ కావాలి. వాళ్ళ బ్రదర్ చెప్పిండు, మేము కూడా చెప్పినాం, తీసుకురావద్దు. అట్లా మెంటాలిటీ ఉన్న మైండ్ అనేది మనం చేంజ్ చేయలేము. మనిషి మారాలి, మార్పు అనేది రావాలి. వచ్చినప్పుడే ఇదవుతుంది. తీసుకురావద్దు అని చెప్పి మేము చెప్పడం జరిగితే ఇక మళ్ళీ పోయి దాచుకొని ఉన్న రోజులు ఉండని అని చెప్పి లైట్ తీసుకోమని చెప్పింది.
ఇక కొన్ని రోజులు అయిన తర్వాత ఇక మళ్ళీ అది ఎట్లా ఇదైందంటారంటే వాళ్ళ మమ్మీ డాడీకి తెలిసింది. వాళ్ళ మమ్మీ డాడీకి తెలిసిన తర్వాత వీళ్ళకు సరే మీ బ్రదర్ కంటే ఓర్చుకున్నాడు, ఓకే. వాళ్ళ మమ్మీ డాడీ ఎందుకు ఓర్చుకుంటారు? వాళ్ళ మమ్మీ డాడీ అస్సలు ఓర్చుకోరు. వాళ్ళ మమ్మీ డాడీ ఉన్నప్పుడు వాళ్ళ మమ్మీ డాడీ తెలిసినప్పుడు నువ్వు ఇట్లాంటి పనులు నువ్వు ఎందుకు చేస్తావు అని చెప్పి గట్టిగా ఇచ్చిపడేసింది వాళ్ళకి, వార్నింగ్ ఇచ్చిపడేసిండు. ఇట్లాంటి పనులు చేయడం తప్పు, ఇట్లా చేయకూడదు, చేస్తే మనకే నష్టాలు వస్తాయి, ఇది ఏమైనా పద్ధతి అని చెప్పి వాళ్ళ మమ్మీ డాడీ చెప్పిన తర్వాత మొత్తం అంతా వచ్చిన తర్వాత లాస్ట్కు వాళ్ళ అన్న బ్రదర్, అదే పెద్ద బ్రదర్ చెప్పడం జరిగింది. వాళ్ళ పెద్ద బ్రదర్ ఏమని చెప్పిండంటే, ఆడు జరిగిన హిస్టరీ మొత్తం అంతా వాడి ఇంటికి వచ్చిన తర్వాత వాని కళ్ళ ముందే చూపించింది. మరి ఇంత నీకు తెలిసినప్పుడు వచ్చి నన్ను తీసుకురావచ్చు కదా అంటారంటే, మాకు తెలిసే నేను తీసుకురాలేమని చెప్పినాడు వాళ్ళ బ్రదర్. నీకు ఇట్లా ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ఇట్లా చేయమని చెప్పిన వాళ్ళు ఎవరు అంటే ఉంటారు కదా, చోటేమటే గుగ్లీ గ్యాంగ్ అనే ఉంటుంది, ఇట్లా చెడ్డీ గ్యాంగ్ అంటారు దేని. ఇక సూటిపోటి మాటలు చెప్పి మంచోళ్ళని మైండ్ని బ్రెయిన్ వాష్ చేసి చెడగొట్టి చెప్పే మనుషులని చెడ్డీ గ్యాంగ్ అంటారు. చెడ్డీ గ్యాంగ్. ఆ చెడ్డీ గ్యాంగ్ ఏం చెప్పింది అంటారంటే, వీడిని ఇట్లా చేయమని చెప్పింది వాళ్ళ పెద్దన్న పట్టుకొని ఒక 2 తగిలిస్తే అప్పుడు మొత్తం పొట్టలో అంతా కక్కినప్పుడు అప్పుడు తెలిసింది. చెప్పనికే వాళ్ళకు అంత ఇదిన్నది, నీవు మనిషివి, నీకు కళ్ళు ఉండయి, నీకు చెవులు ఉండయి, ముక్కు ఉండదు, అన్నీ ఉండయి, నీకు ఎంత తెలివి లేదంటే వీళ్ళన్న మంచి వార్నింగ్ ఇచ్చి పడేసాడు. వీళ్ళన్న మొత్తం వార్నింగ్ ఇచ్చి పడేస్తే ఇక ఇంకోసారి ఇట్లా జరగదు, ఇట్లా చేయదని చెప్పి చేసింది. మొత్తం అంతా గ్యాంబ్లింగ్ మొత్తం అంతా చేసి పడేసి ఇట్లాడు మనుషులు ఉంటారు. ఇట్లాడు మనుషుల మధ్యలో మీరు జాగ్రత్తగా ఉండాలి. సింపుల్ గా ఒక ట్రిక్ చెప్తా మీకు. మీరు మాట్లాడిన విషయము వాళ్ళు మాట్లాడిన విషయము మీకు వచ్చి చెప్తే ఇద్దరిని ముందర పెట్టుకొని మాట్లాడండి. నిజాలు అనేది బయట పడితే మీకు కూడా మంచిగా ఉంటుంది. అట్లా వాళ్ళు చెప్పినని చెప్పి మీరు చూపించారు. అన్ని విషయంలో అట్లా ఉంటుంది. క్లారిఫై కొన్ని దాంట్లో చేసుకోవాలి, కొన్ని వదిలేసేయాలి అంతే అనేది క్లారిటీ వస్తుంది. మాట్లాడనిపోతే మా ఫ్రెండ్ గాని ఇప్పుడు ఎట్లా ఇది చేసినంట, కుట్టనికే ఇది చేసినంట, వాడు ఎక్కడి దగ్గరికి భయపడాలి. అట్లా చేసినట్టు అట్లా వాడిని కుట్టనికే ట్రై చేసిండ్రు. పక్కల ఉండి ఇప్పుడు ఒక స్ట్రీట్ అయింది అనుకో, ఒక స్ట్రీట్ అంటే గల్లీలో కానీ ఏదైనా సరే బస్సులో కానీ ఏదైనా బస్సులో ఉన్నప్పుడు కూడా కుట్టనికే ట్రై చేస్తే వాళ్ళ వల్ల కాలేదు. ఎందుకంటే నీకు ఫ్రెండ్స్ ఉంటారు, నాకు ఫ్రెండ్స్ ఉంటారు. ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్యలో ఏడని చెప్పి వాళ్ళు పారిపోయినారు నుంచి వెళ్ళి. వాళ్ళు మస్తు భయపెట్టిండ్రు ఏదో విధంగా అంటే అన్ని విధాలుగా ట్రై చేసి భయపెడదామంటాం, కానీ వాళ్ళ వల్ల కాలే. ఎందుకంటే ఈ పక్కల ఈ బస్సులో ఉండి భయపెట్టడం అనేది వేరు. నీకు ముఖం, కళ్ళు, ముక్కు దేవుడు ఇన్నిగానే ఇచ్చిండు, ముందరికి వచ్చి మాట్లాడే కెపాసిటీ లేదు కాబట్టి అట్లా భయపెట్టడం అనేది జరిగింది. భయపెట్టి వాడిని మస్తు ఇది చేసిండు, కానీ వాడు ఇంత ఒక్క క్షణం కూడా భయపడలేదు. వాడు కూడా చేసింది. వాళ్ళకి ఫ్రెండ్స్ ఉన్నారు, వీళ్ళకి ఫ్రెండ్స్ ఉన్నారు. ఇద్దరి మధ్యలో అనేది ఈ గ్యాంబ్లింగ్ అనేది కరెక్ట్ కాదని చెప్పి కాంప్రమైజ్ అయిపోయి అప్పటికి దాన్ని ఈక్వల్ చేసేసింది. లేదంటే అక్కడ వేరేగా అవుతుండదంట. అప్పటికి చెప్పదా ఏమైంది, నేను ఏడ ఫేస్బుక్లో మాట్లాడుతాను. అట్లా జరిగింది. అట్లా జరిగినప్పుడు ఏమవుతుంది అంటే, ఇప్పుడు ఏ విషయమైనా ఉండదు, సూటి పోటీ మాటలతో మనం మాట్లాడితేనే కరెక్ట్ అయింది. ఎవడో చెప్పిండు మనకి, ఎవడో విన్నాం మనం, ఎవడో మనం టెంగటెంగి ఎగిరిన మాట అంటే జీవితాలు తారుమారు అయిపోతాయి. ఇది పక్కా గ్యారంటీ. జీవితం ఉన్నది ఒకటే, ఒక్క జీవితాన్ని నీవు పెద్దగా పీకి మొత్తం కోట్లు సంపాదించి పైసలు సంపాదించి నువ్వు పెట్టాల్సిన అవసరం ఏమీ లేదు.
ఉన్న ఒక జీవితాన్ని బంగారం లెక్క చూసుకునే కెపాసిటీ, తెలివితేటలు నీ దగ్గర ఉంటే చాలు. ఇక అట్లా చేసేటోళ్ళు చాలా మంది ఉన్నారు. ఇక అట్లా కాదని చెప్పి ఇక మీ పైసలను చూసి వాళ్ళు ఇంకా వేరే బర్బది చూసి మనుషుల దగ్గర నచ్చంది నచ్చకపోవడం అనేది 2 డిసైడ్ అవుతాయి. నచ్చకుంటే వదిలేసేయండి. నచ్చి బతికినప్పుడు వదులుకోకండి. జీవితం అంటే గంతే. మొత్తం రిగ్రెట్గా వేసుకొని కాంప్రమైజ్ అయిపోయి ఇది చేయడం అది చేయడం కాదు. అది నచ్చితే నడవాలి, నచ్చకపోతే వదిలేసేయాలి అంతే. మీ మొత్తం అట్లే ఉంటుంది. ఇంకా వేరే విషయాల గురించి ఇంకా మాట్లాడుకునేదైతే మొత్తం టైం వేస్ట్, మీకు టైం వేస్ట్, మాకు టైం వేస్ట్ అయిపోతుంది అట్లా. ఈ మొత్తానికి ఇట్లా ఈ బ్లాక్ మెయిలర్స్తోని ఇట్లా చేసే వీళ్ళు బ్లాక్ మెయిలర్లు ఏమంటారంటే మోసం చేసే వాళ్ళు అంటారు. వీళ్ళు ఇట్లని నక్క పొక్కల చెప్పే మాటలు చెప్పి తప్పించుకొని పోయే వాళ్ళని బ్లాక్ మెయిలర్స్ అంటారు. ఇట్లాంటి వాళ్ళని మీకు మీ బస్సులో ఉండని, మీ సిటీలో ఉండని, మీరు ఏడన్నా ఉండని చక్కగా పోలీస్ స్టేషన్కి పోండి. చక్కగా పిఎస్కి మీరు కంప్లైంట్ చేయండి. ఒక చిన్న స్టేట్మెంట్ ఇచ్చేసి పోలీస్ స్టేషన్లో మొత్తం రాసి పోలీస్ స్టేషన్లో ఇచ్చేసేయండి. పోలీస్ స్టేషన్లో ఇచ్చేస్తే ఉన్న మ్యాటర్కి ఆడొచ్చి కన్సిడర్ చేసి వాళ్ళు అనేది మీకు ఇచ్చేస్తారు. ఈ ఇట్లోడ్ మ్యాటర్లో అదొక్కటే కరెక్ట్. ఈ కొట్లాటలు ఈ మొత్తం ఇట్లా ఈ కొట్లాడడం అనేది ప్రాణాల మీదకి తెచ్చుకునే ఇది అనేది చాలా డేంజర్ పని. ఇది చాలా డేంజర్ పని. అవతలలోకి ఫ్యామిలీలు ఉంటాయి, మీకు ఫ్యామిలీలు ఉంటాయి. ఎవరికి ప్రమాదం జరిగినా వాళ్ళు ఆగం, మీరు ఆగం. సో దీనికి రిగ్రెట్ అవ్వాల్సిన అవసరం ఏమీ లేదు. మీరు చక్కగా పిఎస్కోయి పోలీస్ స్టేషన్లో రాయండి, రాసి పెట్టి సైన్ మీతో చేసేయండి, వాళ్ళు చూసుకుంటారు అంతే. ఇక్కడ అన్నిటికీ పోలీస్ స్టేషన్ల కారణం అంటే అన్నిటికీ పోలీస్ స్టేషన్ కారణం కాదు. ఇట్లాంటి వాళ్ళతో మనమే చిన్న చిన్న విషయాలకు మన చిన్న పెద్ద విషయాలు జరిగినప్పుడు హెవీగా లైఫ్ రిస్క్లో పడుతుంది అన్నప్పుడు మీరు కంపల్సరీ ఈ ట్రిక్ వాడితేనే మీరు ఇదవుతారు. మీరు పోయి డిసిషన్ తీసుకున్నారు. ప్రతిదీ మనిషికి సాల్వ్ చేసే గుణం అనేది ఉంటుంది. ఇంటేనేమో ఓకే, ఈయనకుంటేనేమో కథం మొత్తం కంప్లైంటే కరెక్ట్. మంది చెప్పిన మాటలు, మంది అంటే మీ సొసైటీలో మీకు ఎవరికే అబద్ధాలు చెప్పి అట్లా చెప్పి మంది మాటలు నమ్మి ఫ్యామిలీస్ అనేది అన్నీ మొత్తం విడిపోతున్నాయి. ఇట్లా కాకుండా ఉండాలంటారంటే మంది మాటలు విన్నా కూడా నీవి 7 వరకు మాట్లాడాలి, 6 వరకే మాట్లాడాలి. అట్లా ఎక్కువ తక్కువ నువ్వేం మాట్లాడరాదు. నేను ఇంతకుముందు వీడియో కూడా చేసిన. ఆ వీడియోలో కూడా ఉంటుంది చూడండి. మీరు లిమిట్ క్రాస్ చేసి అని అంటారు దీన్ని. ఆ వీడియోలో కూడా ఉంటుంది. లిమిట్ క్రాస్ అయితే ఎట్లుంటుందని ఆ వీడియోలో చూడండి, మీకు అర్థమవుతుంది. ఇట్లాంటి వాళ్ళతో మీరు జాగ్రత్తగా ఉండండి. ఎక్కువ లెంత్ అయిపోతున్నది వీడియో. మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి, ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మంచి ఇన్ఫర్మేషన్తోనే వస్తాం. ఇవన్నీ జరిగిన అనుభవాలు ఇవి. మీరు ఇవన్నీ దృష్టిలో మైండ్లో పెట్టుకొని మీకు ఏం అర్థమైంది అనేది మీరు మైండ్లో పెట్టుకొని పని చేస్తేనేమో మీకు చాలా మంచిగా ఉంటుంది. మీరు మైండ్లో పెట్టుకోకుండా పని చేయకుండా మీరు ఇక ఊకే చూసినా వెళ్ళిపోయినామంటే మాత్రం మీకు మాత్రం ఇక అర్థం కాకుంటే ఎవరు ఏం చేయలేదు. మీరు ఓపిక తెచ్చుకొని మీరు చూడండి, ఓపిక తెచ్చుకొని చూస్తే మీకు అర్థమవుతుంది. ఇక్కడ సంభాషణ జరిగిన విశ్లేషణ అనేది మీకు అర్థమైతేనే అది జరుగుతుంది. ప్రమాదానికి గురి కాకుండా చూసుకోవాలనే కాన్సెప్టే ఈ వీడియో ఉద్దేశం. ఓకేనా? మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అందరికీ బాయ్.